వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లను అన్ని విధాలా అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన వసతి, విద్యా వాతావరణం కల్పించే లక్ష్యంతో నెల్లూరు జిల్లాలో విద్య, వసతి, వికాసం కార్యక్రమానికి నేటి నుంచి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రత్యేక చొరవతో ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో పాటు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని 155 ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించనున్నారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఫర్నిచర్, వాషింగ్ మిషన్లు, ఆధునిక విద్యుత్ సదుపాయాలు, నాణ్యమైన వంటశాల పరికరాలు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు పరిశుభ్రమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణంలో నివసిస్తూ మెరుగైన విద్యను అభ్యసించేలా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లను తీర్చిదిద్దడమే విద్యా వసతి వికాసం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఆ హాస్టల్ ఉండేటువంటి ఏ ప్లేస్ కూడా మ్యాక్సిమం ఎకరాల్లో ఉండదు, కొద్ది ప్లేస్లోనే ఉంటుంది. కాబట్టి ఆ మెట్టంతా కూడా కాంక్రీట్ కానీ వేపించగలిగితే పిల్లలు ఎండాకాలం బయట కూర్చొని చదువుకోవడానికి కానీ అన్ని విధాల ఉపయోగకరం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం వాళ్ళకి పిల్లలకి మనం చేసేటువంటి ప్రతి సంకల్పం వాళ్ళు చదువుకోవటానికి, పరిశుభ్రంగా ఉండటానికి చేసేటువంటి ఈ కార్యక్రమాల్లో ఆ ప్రాంతం కూడా కాంక్రీట్, లీన్ కాంక్రీట్ వేసైనా కూడా, నాపురాలు పరిసైనా కానీ ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా వర్షం వచ్చినా కూడా నీళ్ళు నిలబడకుండా ఉండైతే వాళ్ళు బట్టలు మట్టి కొట్టుకోకుండా, షూ మట్టి కొట్టుకుంటుంది. వాటితో పాటు వాళ్ళు రూమ్స్లోకి వెళ్ళి ఆ మట్టి అంతా తొక్కి మళ్ళా మరుసనాడు ఉదయం వచ్చి స్వేపర్ చిమ్మేంత వరకు ఆ మట్టితో పిల్లలు ఉంటున్నారు. కాబట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో అది కూడా ఒకటి డెవలప్ చేస్తే బాగుండనేది నా యొక్క అభిప్రాయం. సమ్మర్ బాగా వచ్చింది కాబట్టి మీకు వాస్తవంగా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ తెలిసింది చాలా దగ్గర. 10 నుంచి 11 సంవత్సరాల వయసు వచ్చి ఈరోజు కౌమార దశలో వచ్చేటువంటి ఈ టైంలో పిల్లలు తప్పుదారి పట్టకుండా వెనకెత్తున ప్రొటెక్షన్ ఉందని మనకు కూడా వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రతి హాస్టల్స్లోనూ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఇది వార్డన్ పరిధిలో కానీ ఉంచగలిగితే ఇంకా కూడా పిల్లల్లో ఒక క్రమశిక్షణ పెంచుకునే దానికి కూడా అవకాశం ఉంటుందనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా హాస్టల్స్ చుట్టూ కాంపౌండ్ వాల్స్ లేని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి ఆ కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయడం, ఆ కాంపౌండ్ వాల్స్ మీదనే సోలార్ లైట్, ఒక్కొక్క లైట్ మొత్తం పోల్తో కలిస్తే 6 లేదా 7,000 రూపాయలు అవుతుంది. ఆ సోలార్ లైట్ కానీ వేస్తే కరెంటు ఖర్చులు కూడా లేకుండా పిల్లలు ఆ ప్రాంతం అంతా నైట్ కూడా వాళ్ళు బయటికి యూరిన్కి రావాలన్నా, దేనికి వెళ్ళాలన్నా భయంగా లేకుండా సోలార్ లైట్లు వెలుతురులో బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి చిన్నవి కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఒక సూచన. చిన్న చిన్న జిమ్ ఐటమ్స్ కూడా హాస్టల్స్లో ఏర్పాటు చేయగలిగితే పిల్లలు జిమ్ చేసుకోవడానికి ఎదిగే దశలో ఉన్నారు. కాబట్టి చిన్న చిన్న జిమ్ ఐటమ్స్ కూడా ఏర్పాటు చేయగలిగితే ఇంకా పిల్లలకు మెరుగైనటువంటి విధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని నాంది పలికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించిన గౌరవ కలెక్టర్ గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా కూర్చొని ఈ జిల్లా విద్యార్థి వ్యవస్థని పెంపొందించడానికి, హాస్టల్లో నివసిస్తున్నటువంటి విద్యార్థులకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ఈ రోజున ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నాంది పలికింది. అందులో సుమారు 35 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా వివిధ దాతల దగ్గర నుంచి సేకరించి దాదాపు 19,950 మంది విద్యార్థులు ఈ జిల్లాలో బీసీ హాస్టల్స్లో కానీ, ఎస్సీ హాస్టల్స్లో కానీ, మైనారిటీ హాస్టల్స్లో కానీ, గిరిజన హాస్టల్స్లో కానీ వారందరికీ కూడా సుఖంగా నిద్రించడానికి, చదువుకోవడానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు నాంది పలకడం జరిగింది. ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీలో 16 హాస్టల్స్, 19 హాస్టల్స్ ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఈ రోజున
దాదాపు 4,64,00,000 రూపాయలు ఈరోజు నిధులు ఈ 19 హాస్టళ్ళకి వెచ్చించడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇది సక్సెస్ అవుతుందని దాతలు కూడా ముందుకు వస్తారని మేమందరం కూడా ఆశాభావంతో ఉన్నాం. ఈ సందర్భంగా ఎంతోమంది దాతలకు నిలయమైనటువంటి నెల్లూరు జిల్లాలో పేద బడుగు బలహీన వర్గాలకి ఒక ఆశాజ్యోతిగా విద్య అనేది చాలా కీలకమైంది కాబట్టి ఆ విద్యని ఒక్క విద్యార్థి చదువుకుంటే ఆ కుటుంబం బాగుంటుంది. ఎప్పుడైతే ఆ కుటుంబం ఆనందంగా నవ్వుకుంటుందో సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది. అందరం కూడా అవతారం ఎత్తుదాం. వివిధ ప్రాంతాల్లో చేతైనంత వరకు కలెక్టర్కి చేయూతనిద్దాం. మన జిల్లాలో ఉండే 19,950 మంది విద్యార్థులు చదువుకోవడానికి మన బాటలు వేద్దామని నెల్లూరు జిల్లాలో ఉండే దాతలందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. మీరు మేము కలిసి మన జిల్లాని ప్రగతి పథంలో నడిపేదానికి అందరం కంకణబద్దులు అవుదామని, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని. విద్యతోనే వికాసం వస్తుంది కాబట్టి విద్యార్థులందరినీ కూడా మనం చదువుకునేటానికి అవకాశాలు కల్పిస్తే భవిష్యత్తులో నెల్లూరు జిల్లాలో అందరూ కూడా చదువుకున్నటువంటి జ్ఞానవంతులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ సందర్భంగా దాతలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.